శ్రీమాత్రే నమః. ఈరోజు వారాహిదేవి నవరాత్రుల్లో మూడవ రోజు వీడియోలో మనం ఏం చెప్పుకోబోతున్నామంటే, నిన్నటి వీడియోలో మనము అమ్మవారి ప్రస్తావన గురించి తెలుసుకున్నాము. యుద్ధంలో అమ్మవారికి, లలితాదేవికి ఎలా ఉంటారో, అమ్మవారు సైన్యాధ్యక్షురాలుగా ఎలా పనిచేస్తారని చెప్పుకున్నాము. ఈరోజు ఆమె ముఖ్యమైన ప్రాధాన్యత ఎవరిని వధించింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మంత్రినీ దేవతగా, దండనా దేవతగా పిలువబడుతున్న వారాహిదేవి, శ్యామలాదేవి ఇద్దరు కలిసి జ్వాలామణిని, వహ్నివాసురుని పిలిచి అగ్ని ప్రాకారాలను సృష్టించుకుని యుద్ధం చేసి మళ్ళీ రాక్షసులను ఓడించారు. ఆ రోజుతో యుద్ధం ముగిసిపోయింది. తర్వాత రోజు బండాసురుడు తన ఇద్దరు కుమారులైన విశుక్రుడు, విషంగుణ్ణి ఫైనల్గా యుద్ధానికి పంపించాడు. ఇక యుద్ధంలో ఇదే లాస్ట్ ఘట్టం అన్నమాట. ఇక ఆ విశుక్రుడు, విషంగులు అనేవారు వాళ్ళ సైన్యంతో ఎన్నో వేల మంది యోజనాలతో కలిసి యుద్ధానికి దేవతా సైన్యం మీదకి వచ్చేసారనమాట. ఇందులో విశుక్రుడు తృష్ణాస్త్రం అనే అస్త్రాన్ని ప్రయోగం చేశాడు దేవతల మీద. తృష్ణాస్త్రము అంటే దాహం వేయటం అన్నట్టు. తృష్ణ అంటారు కదా, మనకి సమ్మర్లో ఎంతో తృష్ణగా ఉంది అని చెప్పి ఎండకి డీహైడ్రేషన్ అయిపోవటం అనమాట. అలాంటి అస్త్రాన్ని ప్రయోగం చేశారు దేవతల మీద. ఇంకా దేవతలందరూ, అమ్మవార్లందరూ వాళ్ళు నిర్వీర్యం అయిపోయి పడిపోతూ ఉంటే వాళ్ళ చేతులు, కాళ్ళు విరిచేయటం, నరికేయటం అన్నీ చేసేస్తున్నారు వీళ్ళు వికృతంగా. ఇంకా వారాహిదేవి ఇదంతా చూసి ఇక అమ్మవారు ఏం చేసిందంటే, అప్పుడు వారాహిదేవి సురాసముద్రుడిని పిలిచింది. సురాసముద్రుడు అంటే ఆయన ఎలా ఉద్భవించారు అంటే, మనకి పాలకడలి మదనంలో ఉద్భవించిన మధువునే సుర అంటారు. ఆయన సముద్రంగా మారిపోయాడు అనమాట. అతన్ని పిలిచింది. అతను ఏం చేశాడంటే, ఇంకా సురాసముద్రుడు వచ్చి ఆకాశం నుంచి సురని కురిపించాడు. కానీ ఈ సురని దేవతలతో పాటు రాక్షసులు కూడా తాగి మళ్ళీ వాళ్ళు ఇంకా యాక్టివేట్ అయిపోతున్నారని చెప్పి దేవతలకు మాత్రమే సురను అందే విధంగా ప్రాకారాన్ని ఏర్పాటు చేసింది అమ్మవారు. అలా దేవతలందరూ సురను తాగి మళ్ళీ వాళ్ళు రీయాక్టివేట్ అయిపోయి యుద్ధాన్ని చేసి మళ్ళీ రాక్షసుల్ని సంహరించారు. తర్వాత శ్యామలాదేవి బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని వదిలి విశుక్రుని వధించింది. ఇదే మన లలితా సహస్రనామంలో మంత్రిణ్యంబ విరచిత విశుక్ర వధ తోషిత. మంత్రిణ్యంబ విరచిత అంటే మంత్రిణీ దేవతగా పనిచేస్తున్న శ్యామలాదేవి విశుక్ర వధ తోషిత, విశుక్రుణ్ణి చంపింది అని అర్థం అన్నమాట. తర్వాత వారాహిదేవి విషంగుడితో యుద్ధం చేస్తూ అర్ధరాత్రి వరకు జరుగుతూ ఉందన్నమాట. ఇక వారాహిదేవికి శక్తి రూపం కాబట్టి ఆమెకి అర్ధరాత్రిలో ఇంకా శక్తి యాక్టివేట్ అవుతుంది. ఆమె దగ్గర ఉన్న గద అమ్మవారి కనుబొమ్మల నుంచి తీశారనమాట. అందుకే ఆమెకి ఆ గదలో అంత పవర్ ఉంటుంది. ఆ గద పట్టుకొని ముసలంతో ఆ విషంగుని తల మీద కొట్టేసింది. ఈ విధంగా వారాహిదేవి విషంగుని వధించింది. మనకి లలితా సహస్రనామంలో ఉండే శ్లోకం ఏంటంటే, విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత. అంటే ఏంటంటే, విషంగుడి ప్రాణాన్ని హరించిన వారాహి వీర్యనందిత అని అర్థం అన్నమాట. ఇలా యుద్ధంలో వారాహిదేవి ప్రాధాన్యత ఇంతలా ఉంటుంది. మనం ఈరోజు మూడవ రోజు వారాహి నవరాత్రుల్లో ఈ కథ ద్వారా ఏం తెలుసుకున్నామంటే, వారాహి యొక్క శక్తి, ఆమెని ఎందుకు అర్ధరాత్రి పూజ చేస్తారు, ఆమెకి శక్తి పూజలుగా ఎందుకు పేరు వచ్చింది అనేది అర్థమవుతుంది. అంటే ఆమెకి నైట్ అర్ధరాత్రి అంత పవర్ వస్తుందన్నమాట. మీకు ఈ వీడియో నచ్చింది అని ఆశిస్తున్నాను. మీరు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, లైక్ చేయండి. వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు రావాలంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.